ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి జీవిత చరిత్ర. సాధనా కాలంలో వీరి అనన్యమైన వైరాగ్యం చూచేవారిని ముగ్ధులు చేస్తుండేది. లడ్డు పెట్టినా వదనరు, కానీ కొంచెం కారం పచ్చడి పెట్టించుకుని అందులో కలుపుకుని తినేవారు. ఒకప్పుడు భక్తులు శనగపప్పు, బెల్లం, కొబ్బరి దంచి పొడి చేసి డబ్బాలో పోసి అందుబాటులో ఉంచితే శ్రీ వెంకటేశ్వర తీసుకుని తినేవారు. ఒకరోజు శనగల పొడి డబ్బా బదులు భక్తులు వారి చెంత పొరపాటున తలస్నానమునకు వాడే సేకరణ పొడి డబ్బా ఉంచారు. సేకరణ పొడి తినేశారు. తెల్లవారి సేవకులు తమ పొరపాటున పరితాపం చెందారు. శ్రీ వెంకటేశ్వర మహాసమాధికి ముందు 15 సంవత్సరం నుండి మంచినీరు తాగి ఎరగరు. ఎప్పుడు తాగినా వేడి నీటిలో చక్కెర కలిపిస్తే తాగేవారు. శ్రీ వెంకటేశ్వర వారు తనను కానీ తన పాదములు కానీ ఎవరినీ తాకనిచ్చేవారు కాదు. వారి 10 మంది సేవకుల్లో ఎప్పుడు 3 మాత్రమే వారిని తాకేందుకు అనుమతించేవారు. వారికి పూజలు చేయనివారు. వారికి ప్రదక్షిణ చేస్తుంటే ఒకే ఒక ప్రదక్షిణ చాలని చెప్పేవారు. దక్ష అనే సంస్కృత పదానికి శ్రద్ధ అని అర్థం. మనకు ఎవరిపై శ్రద్ధ ఉంటుందో వారికి మన భావం వ్యక్తం చేసుకునే పద్ధతిని ప్రదక్షిణ చేయటం, దక్షిణ సమర్పించటం. మన శ్రద్ధను చూరగొన్న వారిని గూర్చి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. వారిపై నిజమైన ప్రీతి గలవారు వారి మనసంతా తమ ప్రీతి ప్రాప్తుల చర్యలను మాటలు తలుచుకుంటూ హృదయమంతా వారి దాసులో నింపుకుని పులకించిపోతారు. ఇటు మన అంతరంగాల బాహ్య ప్రకటనే ప్రదక్షిణ. ఈ విధంగా మన మనసులు వారి చుట్టూ పరుగులు తీసేట్టు చేసుకోండని అప్పుడు ఒక ప్రదక్షిణ చేసినా చాలని శ్రీ వెంకటేశ్వర వారు అలా చేశారు. శ్రీ వెంకటేశ్వర వారికి తాటియాకే ఆసనం, మట్టి ముంతే పాత్ర, గోని పట్టాలే పొరుపులు, భూదేవే వారి ఊయల, రాగి అంబలి, తెల్లగడ్డ, చిన్నుల్లిపాయి, మిరప్పొడి ఇవే పంచభక్ష పరమాణాలు. పాత పంచలు దుప్పట్లే వారి చీనాంబ్రాలు. ఎంత వైరాగ్యమూర్తియో! బాల్యము నుండి శ్రీ వెంకటేశ్వర వారికి పిచ్చి వచ్చిందని అందరూ తలిచినప్పటికీ ఆయన స్వగ్రామంలో ఉన్న సుమారు 20 సంవత్సరంలో కానీ తర్వాత ఆయన పాదచారి అయి సంచారం చేసే సమయంలో కానీ ఒక్కసారైనా ఆయన ఎవరిని ఇలాంటి వారు అలాంటి వారిని పొగిడి కానీ విమర్శించి కానీ ఎరగరు. మరి శ్రీ వెంకటేశ్వర వారికి ఇష్టాయిష్టాలే. తమ చుట్టూ ఉన్న సేవకులు నిరంతరం లోకాభిరామాయణం పరనింద చేస్తున్నా కూడా ఒక్కసారిని ఏమయ్యా ఇలా మాట్లాడడం తప్పుదని చెప్పి కూడా ఎరగరు. ఓం నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయకుంఠ సంగం జాగరముడి, గుంటూరు జిల్లా, మీ గంగాధర స్వామి. ఓం నారాయణాది నారాయణ, ఓం నారాయణాది నారాయణ, ఓం నారాయణాది నారాయణ, ఓం నారాయణాది నారాయణ, ఓం నారాయణాది నారాయణ.